హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఆయుర్వేద మందులు వాడేటప్పుడు ఎలాంటి ఆహార నియమాలు ఫాలో అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు. మా వద్దనే కాదండి, బయట ఎక్కడైనా సరే మీరు ఎనీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి, లేదా ఏదైనా ఆయుర్వేదం సంబంధించిన చిట్కాలు కానివ్వండి, మీరు ఫాలో అవుతున్నారంటే తప్పకుండా పథ్యం అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అందుకనే ఆయుర్వేదంలో మాటకు సత్యం మందుకు పథ్యం అని ఒక నానుడు ఉంటుందండి. ఖచ్చితంగా మందుకు పథ్యం ఫాలో కావకపోతే మీరు తీసుకునే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవి కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, కానీ మీరు తీసుకునే ఏ మెడిసిన్ కూడా మంచి ఫలితాన్ని చూపించదు. ఏంటి ఆ తినకూడని ఐటమ్స్ ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా తినకూడనిది వచ్చేసి ఇందులో నాన్ వెజ్లో చికెన్, చేపలు, ఇవి రెండు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. అండ్ ముఖ్యంగా చింత పులుపును పూర్తిగా అవాయిడ్ చేయాలి. చారు, సాంబారు, రసం కానివ్వండి, పులిహోర కానివ్వండి, చింతపండు అవశేషాలు ఏవి కూడా కూరలో ఉండకూడదు. అండ్ టమాటా కూడా కంప్లీట్ టమాటా కర్రీ తినకుండా మామూలుగా కూరలో ఒక రెండు టమాటాలు వేసుకుంటే పర్వాలేదు, ఏం కాదు. అండ్ వంకాయ, ఆలుగడ్డ అవాయిడ్ చేయాలి. అండ్ ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్, గంజాయి, మత్తు పదార్థాలు వీటిని అవాయిడ్ చేయాలి. శరీరానికి మత్తు సోకింది అని అంటే మీరు తీసుకునే ఏ ఒక్క ఆయుర్వేద ఔషధం కూడా పని చేయదు. 100% రాసిస్తాను నేను. మత్తు అనేది శరీరానికి ఉండకూడదు. మీరు నెల రోజులు వాడిందైనా సరే మత్తు వచ్చిందంటే అది విరుగుడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అంతేకాకుండా టీ, కాఫీ ఇవి కూడా అవాయిడ్ చేయాలి. అంతేగాని చాలా మంది సార్ మందాదన కళ్ళు తాగొచ్చేసి అంటారు. కళ్ళు కూడా మత్తు ఇస్తుంది. కొంతవరకు ఓకే, చిన్న టీ గ్లాస్ అట్లా ఓకే, కానీ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మత్తు వచ్చేస్తుంది. మత్తు వచ్చిందంటే పని చేయదన్నట్టు. ఇంకా ఆ విషయం గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? ఆ విధంగా గోంగూర కూడా తినకండి. అదేవిధంగా కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ సంబంధించిన ఆహారంలో అన్నం అసలు అవాయిడ్ చేయండి. గోధుమ పిండి కూడా అందులో లైట్గా గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి గోధుమ చపాతి కూడా వద్దు. షుగర్ ఉన్న వాళ్ళైతే జొన్న చపాతీలు ఎక్కువగా తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి. ఇవి ఫుడ్గా మనం ఆహారంగా ఉపయోగించుకుంటే షుగర్ కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శనగపప్పు, శనగపిండి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వీటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. మరి ఏం తినాలి సార్ అని అంటారు. బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, అలసందకాయ, క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ ఇవన్నీ ఆకుకూరలు అన్ని తినచ్చు. ఒక గోంగూర తప్పించి అన్ని ఆకుకూరలు తినండి. పప్పులలో శనగపప్పు తప్పించి అన్ని పప్పులు తినండి, ఓకేనా? శనగపిండి, గోధుమ పిండి తక్కువ వేసుకోండి, అంతే. అందరికి అవసరం లేదు గోధుమ పిండి. శనగపిండి తక్కువ వేసి మిగతా అన్ని తినండి. ఈ విధంగా మీరు డైట్ కనుక మీరు ఫాలో అవ్వచ్చు. మిగతా డ్రై ఫ్రూట్స్ తినచ్చు, ఫ్రూట్స్ అన్ని తినచ్చు. ఫ్రూట్స్ కొన్ని పులుపుగా ఉంటే ఎట్లా సార్ అంటారు, ఏం కాదు, ఆ పులుపుకి ఏం కాదు, సిట్రస్ మంచిదే. అంతేకాని పుల్లగా ఉంది కదా అని చింతపండుతో పాటు ఇది కూడా పులిపే కదా అని మాత్రం ఆలోచించకండి, ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, సలహాలు సూచనలు కావాలన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సమస్య బాధపడుతున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.